కాకినాడ నగర ప్రజలకు అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల జామియా మసీద్ కమిటీ నిర్వహించిన ఇఫ్తార్ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థి తంగళి ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొనేందుకు రాగా జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి తంగళి ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు మాట్లాడుతూ త్వరలో అల్లా దయతో కాకినాడ నగరానికి మంచి రోజులు రానున్నాయని, అలాగే నగర ప్రజలందరూ అల్లా కృపతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే రహీం, బాబులు, తాజుద్దీన్, అలీషా, మజూద్, గబ్బసింగ్, ఎండీ అన్సర్, ఎండీ ఖాన్, ఎండీ ఖాజా, కస్మూర్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్, బీజేపీ జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో అనేక సందర్భాల్లో మీరు కోరిన కోరికలు అల్లా దయ వల్ల నెరవేరిని. ఆ సందర్భాల్లో గతంలో ఎన్నో కోరికలు, మీరు కోరుకున్న కోరికలు గతంలో నెరవేరిని. ఈ కొద్ది కాలంలో ఆ ఆశయాలన్నీ కూడా ఈరోజు నెరవేరట్లేదు. నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, నెరవేరకపోవడం కారణం ఈ సందర్భంగా ఉన్నటువంటి మన ఈ ప్రదేశమే మనకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని ఒక ఐకానిక్ ప్లేస్గా చూడాలనుకున్నాను నేను, అల్లా దయ వల్ల. ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద మసీద్ అంటే పెద్ద పేరు, మసీద్ సెంటర్ అంటే పెద్ద పేరు. అలాంటి సెంటర్లో మసీదుకి ఈ జిల్లాలో హైదరాబాద్లో ఏ విధంగా ఒక ఐకానిక్ టైంలో మసీదులు ఉంటాయో అలాంటి మసీదుగా చూడాలని కళ్ళగన్నారు, మీరు కన్నారు, నేను కన్నాను. కానీ ఆ కోరిక నెరవేరలేదు. అల్లా దయ వల్ల ఈ పవిత్ర రంజాన్ మాసంలో రేపు నెరవేరబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను నెరవేరబోతుంది. దానికి ఏదైతే అల్లా దయ వల్ల మీ జీవితాలన్నీ బాగుండాలని నేను కోరుకుంటున్నానో అదేవిధంగా రేపు అల్లా నాకు కూడా శక్తి సామర్థ్యాలు ఇచ్చి, అలాగే మా పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ గారు కూడా అల్లా దయ ఇచ్చి మీ ఆశయాన్ని నెరవేర్చే శక్తి సామర్థ్యాలు మా ఇద్దరికి ఇవ్వాలని అల్లాను కోరుకుంటున్నాను. దాని ద్వారా మీకు సహసహకారం ఉంది, శక్తి సామర్థ్యాలు కూడా ఇవ్వాలని అల్లాను కోరుకుంటున్నాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి, మీ ఆశయాలన్నీ నెరవేరాలి, అల్లా దేవాలని కోరుకుంటూ మరొకసారి ఈ ఇఫ్తార్ విందుకి ఆహ్వానించిన పెద్దలందరినీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.